హలో ఫ్రెండ్స్, కోడ్ టు కస్టమర్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్ చూద్దాము. బేర్ మెటల్ అండ్ వర్చువలైజేషన్ అండ్ సబ్సీక్వెంట్ స్లైడ్స్లో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో నేను ఒక అనాలజీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఒక ఇండిపెండెంట్ హౌస్ మీరు కట్టుకున్నారనుకోండి ఫ్రమ్ స్క్రాచ్, లైక్ ల్యాండ్ కూడా కొనేసుకొని మీకు నచ్చిన ప్యాటర్న్లో ఒక బిల్డర్ని హైర్ చేసుకొని మొత్తం కట్టుకున్నారు. ఓకే, సో అజ్యూమ్ దిస్ ఈజ్ లైక్ అ బేర్ మెటల్ సర్వర్, బేర్ మెటల్ కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వర్చువలైజేషన్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి. సో మీ ఫ్యామిలీకి ఒక మొత్తం హౌస్ అనేది మీకే, ఒక ఫ్లోర్లో ఒక పర్టికులర్ హౌస్ మీదే, కాకపోతే సెల్లార్ ఏదైతే ఉందో అది షేర్డ్ ఉంటుంది. సో మీ వెహికల్కి ఒక పర్టికులర్ స్లాట్ అనేది ఇస్తారు. సో ఇంతకన్నా మించి యూ షుడెంట్ బీ బార్జింగ్ ఇన్ టు అదర్స్ ఏరియా, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఇది మనం వర్చువలైజేషన్ కాన్సెప్ట్ తోటి లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. సిన్స్ మనం ఆల్రెడీ ఈ ఫ్లోలో ఉన్నాం కాబట్టి ఇక్కడే చెప్పేస్తాను. ఒక గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి. సో ఇక్కడ మోస్ట్లీ అన్ని హౌసెస్ సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి, బట్ టెక్నికల్ డీటెయిల్స్ ఇంకా కొంచెం తెలుసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమైంది. బట్ యూ కెన్ థింక్ లైక్ అ గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ ఏంటి అంటే, ఒక ల్యాండ్ మీకు ఇచ్చారు, ఒక హౌస్ మీకు ఇచ్చారు, అండ్ ఇట్స్ అప్ టు యూ. సో అది ఆ టోటల్ సొసైటీ మెయింటెనెన్స్ అనేది ఒక పర్టిక్యులర్ పర్సన్ ఓన్ చేస్తారనమాట. సో ఏదైనా మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ, క్లబ్స్ మెయింటెనెన్స్ కానీ, ఇలా అంతా అనుకోవచ్చు మనం. సో వర్చువలైజేషన్ అది సేమేనా అంటే ఫర్దర్ స్లైడ్స్లో తెలుసుకుందాము. సో నౌ టెక్నికల్ డీటెయిల్స్కి వచ్చేస్తే, బేర్ మెటల్ సర్వీస్ అంటే ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే, మీకు ఫుల్ డెడికేటెడ్ కంప్యూటింగ్ అనేది పాసిబుల్. సో సింగిల్ టెనెంట్ ఫిజికల్ సర్వర్ అనేసి అనొచ్చు అనమాట. సో ఇది మీ ఇండిపెండెంట్ ప్రాపర్టీని, మీ స్పేస్ని ఎవరితో కూడా షేర్ చేసుకోరు. సో మనకి ఏంటంటే, ఓన్లీ వన్ పర్టిక్యులర్ కంపెనీ కానీ, లేదంటే వన్ ప్రాజెక్ట్ అనుకోండి, మీరు వన్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ టేకింగ్ ద ఎంటైర్ రిసోర్సెస్ ఆఫ్ దట్ సర్వర్. ఇప్పుడు మనకి హెవీ మ్యాథ్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, లేదంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇలాంటి ఏదైనా పవర్ఫుల్ అప్లికేషన్స్ విచ్ నీడ్ మోర్ సిపియూ సైకిల్స్, కంప్యూటేషన్ కానీ, సో అలాంటప్పుడు వీ కెన్ గో ఫర్ దిస్ పర్టిక్యులర్ ఆప్షన్. సో మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకోటి నాయిసీ నైబర్ ఎఫెక్ట్ అనేదండి. సో ఎప్పుడైతే మనం చుట్టుపక్కల నార్మలీ వెన్ వీ లివ్ ఆల్సో, సో పక్కన వాళ్ళు సౌండ్ సిస్టమ్ ఎక్కువ పెట్టుకున్నారు, సో మనకి ఇరిటేషన్గా ఉంది. ఇఫ్ వీఆర్ ఇన్ అన్ అపార్ట్మెంట్ అనుకోండి, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మోర్ ఆఫెన్. సో అలాంటప్పుడు నాయిసీ నైబర్ ఎఫెక్ట్ మనం సిమిలర్లీ కంపేర్ చేసుకుంటే, ఒక యూజర్ కానీ, ఒక అప్లికేషన్ కానీ, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ other users or other applications within the same server, అంటే వితిన్ సేమ్ అపార్ట్మెంట్ కన్నా మనము ఇలా వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానీ, స్టెబిలిటీని కానీ ఇఫ్ దే ఆర్ ఇంపాక్టింగ్, సో మనం దాన్ని నాయిసీ నైబర్ ఎఫెక్ట్ అనుకుంటాము. సో బేర్ మెటల్ వల్ల మనకి, సిన్స్ మనమే సోలో యూజర్, ఫుల్ ఎంపవర్మెంట్ ఉందన్నమాట మనకి. సో ఇలాంటప్పుడు ఈ నాయిసీ నైబర్ ఎఫెక్ట్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు. అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్చువలైజేషన్ అండ్ క్లౌడ్ హోస్టింగ్ నుంచి డిస్టింగ్విష్ చేయడానికి స్పెసిఫిక్గా ఈ టర్మినాలజీ అనేది యూస్ చేస్తాము, సంథింగ్ కాల్డ్ బేర్ మెటల్ సర్వర్స్. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ వర్చువలైజేషన్ మనం తీసుకుంటే, ఎప్పుడండి మనం అపార్ట్మెంట్కి జనరల్గా వెళ్ళేది, మనం ఇండిపెండెంట్ హౌస్కి అఫోర్డ్ చేయలేకపోయినా, లేదంటే సో అలాంటప్పుడు సర్టన్ కాంప్రమైజెస్ చేస్తాము. ఏంటంటే, ఈ నాయిసీ నైబర్ ఎఫెక్ట్, ఇవన్నీ ఓకేలే పర్లేదు, బట్ ఐఎమ్ గెటింగ్ ఫర్ అ చీపర్ రేట్ అన్నట్టు. సో ఇదే కాన్సెప్ట్ కంప్యూటర్స్లో కూడా ఉందండి. సో ఎప్పుడైనా కానీ మీరు హార్డ్ డ్రైవ్ని పార్టీషన్స్ లాగా చేసుంటే, సంథింగ్ లైక్ పార్టీషన్ అంటే ఏంటి, ఇప్పుడు లాజికల్ డివిజన్ అంటాం కదండి. సో అప్పుడు దాన్ని 2 సపరేట్ హార్డ్ డ్రైవ్స్ లాగా చేస్తున్నాము. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే, నా ఫైల్ సిస్టమ్ని ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి. సో ఇదంతా మీరు చేసినట్టయితే, లైక్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ మీకు కొంచెం ఐడియా ఉన్నట్టే. సో బేసిక్ ఐడియా ఏంటంటే, మీకు ఇచ్చిన హార్డ్వేర్ ఆర్ రాదర్ ఆ ల్యాండ్ అనేది ఏదైతే ఉందో 250 yards అనుకోండి. సో ఆ ల్యాండ్ అనేది సేమ్ థింగ్, బట్ దాన్ని ఫర్దర్ మీరు సమ్ సార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్స్తో ఆర్ ఈ అపార్ట్మెంట్స్ కాన్సెప్ట్తో మీరు ఆ స్పేస్ని ఎక్కువ మందిని యూస్ చేసుకొని ఇస్తున్నారనమాట. సో మళ్ళీ టెక్నికల్ డీటెయిల్స్కి వచ్చేస్తే, సో ఇది పాసిబుల్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఈ సాఫ్ట్వేర్ ఏం చేయాలి అంటే,
నా హార్డ్వేర్ ఫంక్షనాలిటీని ఏదైతే ఉందో అది మిమిక్ చేయగలగాలి. సో దాన్ని సమ్ సార్ట్ ఆఫ్ సిమ్యులేట్ చేయగలగాలి ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ వర్చువల్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ నేను వర్చువల్ అని ఎందుకు వాడినామంటే నిజంగా అక్కడికి వెళ్ళి ఏదో చేసేస్తున్నామని కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్ టర్మినాలజీ ఇట్స్ జస్ట్ లైక్ వర్చువల్గా మనము ఈ పార్టీషన్ని లాజికల్లీ అనుకోవచ్చు. సో మనకి ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్స్ ఉంటాయండి. సో మనం ఇక్కడ స్పెసిఫిక్గా సిన్స్ అవర్ టాపిక్ టుడే ఈజ్ మోర్ అబౌట్ సర్వర్స్, మనం ఇక్కడ సర్వర్ వర్చువలైజేషన్ గురించే తెలుసుకుందాము. సో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు, బట్ అండర్లైన్ మీకున్నది ఒకటే సింగిల్ సర్వర్. సో మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేస్తే మీకు మల్టిపుల్ వర్చువల్ సిస్టమ్స్ వచ్చేసినట్టే కదా. సో ఈ మల్టిపుల్ సిస్టమ్స్ మీద మీరు మల్టిపుల్ అప్లికేషన్స్, వేరియస్ అప్లికేషన్స్ ఇవి రన్ చేసుకోవచ్చు. సో అదనమాట కాన్సెప్ట్. సో ఎందుకని ఇదంతా చేస్తున్నాము అంటే మనకి మామూలుగా ఐడియల్గా పెద్దది తీసుకున్నాం అనుకోండి, సింగిల్ సర్వర్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా అప్లికేషన్ అంత మెమరీ ఇంటెన్సివ్ అవ్వకపోవచ్చు, ఆర్ రాదర్ నాకు కొన్ని కాస్ట్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్పెన్సివ్ ప్రాసెసింగ్ పవర్ని నేను లిమిట్ చేయడానికి ఈ పర్టిక్యులర్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఏం చేయొచ్చు అంటే హార్డ్వేర్ని బాగా యూటిలైజ్ చేస్తున్నానా లేదా అంటే ఒక పర్టిక్యులర్ అప్లికేషన్ని నేను కన్స్ట్రెయిన్ చేయాలనుకుంటున్నాను, నువ్వు ఇండిపెండెంట్లీ ఎలా ఫంక్షన్ చేసినా దీస్ ఆర్ యువర్ రిసోర్సెస్, గివ్ మీ యువర్ బెస్ట్ యూజింగ్ దీస్. నాకు మొత్తం అన్నీ ఉంటే నేను తోపైపోతాను. దిస్ ఇస్ వెరీ గుడ్, బట్ విత్ ఇన్ ద లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ హౌ బెస్ట్ ఆర్ యూ లెవరేజింగ్ దెమ్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ కోసం వర్చువలైజేషన్ వచ్చిందనమాట పిక్చర్లోకి. ఆల్ రైట్. సో ఇది ఇంకా ఎప్పుడు వాడచ్చు అంటే మీరు ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళలేదు ఇంకా, సో యువర్ అప్లికేషన్ ఇస్ స్టిల్ ఇన్ టెస్టింగ్ ఫేజ్. అలాంటప్పుడు మనము ఒక్కో టీమ్కి ఒక్కో బేర్ మెటల్ సర్వర్ ఇచ్చుకుంటూ పోతే మనకి చాలా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళని ఏం చెప్తాము అంటే ఓకే ఫైన్, సో దిస్ ఇస్ సంథింగ్ అ సిమ్యులేటెడ్ ఎన్వైర్న్మెంటే, సో మీరు దీని మీద టెస్ట్ చేయండి, ప్రొడ్యూసర్స్ ద రిజల్ట్స్ అండ్ దెన్ వీ కెన్ డిసైడ్ ఇన్ ప్రొడక్షన్ లైక్ మీరు బేర్ మెటల్ కావాలా లేకపోతే వర్చువలైజేషన్ చల్తా హేనా, ఇలాంటి కాన్సెప్ట్స్ అనమాట. సో ఇందాక కన్వర్జేషన్లో మనం ఒకటి చెప్పుకున్నాము, ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి ఈ పర్టిక్యులర్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని సెటప్ చేయడానికి అని. సో ఆ సాఫ్ట్వేర్ని మనం హైపర్వైజర్ అంటాం అనమాట. మనకి మార్కెట్లో మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు హూ ఆర్ ప్రొవైడింగ్ దిస్ హైపర్వైజర్ సాఫ్ట్వేర్. ఏం లేదు, అదేం చేసిద్దంటే ఒక బిగ్ ఓఎస్ ఉందనుకోండి, ఓఎస్ ఉన్నా లేకపోయినా అదర్ ఫిజికల్ హార్డ్వేర్ని మీరు చెప్పినట్టు మీకు మంచిగా పార్టీషన్స్ చేసి ఇచ్చిద్దనమాట. సో నీకు ఇంత కోటా అలొకేట్ చేశాను అండ్ ఫర్ యూ దిస్ ఇస్ వాట్. సో ఇదంతా మనం ఒక అడ్మినిస్ట్రేటర్ అనేది కూర్చొని మధ్యలో చేయొచ్చు అనమాట. ఆల్ రైట్. సో నేను ఇందాక చెప్పినట్టయితే టూ వేస్ ఆఫ్ హైపర్వైజర్ ఆర్ పాసిబుల్ అనమాట. ఒకటి ఏంటంటే హార్డ్వేర్ మీద డైరెక్ట్లీ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని రన్ చేసి నేను విఎమ్స్ని క్రియేట్ చేస్తాను. ఆల్ రైట్. సో ఇంకో దీన్ని ఏమంటామంటే టైప్ 1 అంటాము. ఇంకో టైప్ 2 అంటే ఏంటి అంటే హార్డ్వేర్ ఉంది, దానిపైన ఓఎస్ ఉంది, సో దానిపైన నేను హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాను అండ్ విచ్ ఫర్దర్ డివైడ్స్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ విఎమ్స్. సో వన్ థింగ్ టు నోట్ ఏంటంటే అసలు ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ లేయర్ అనేది లేదు అనుకోండి మధ్యలో, ఇట్స్ నథింగ్ బట్ అ బేర్ మెటల్ సర్వర్, రైట్? ఓకే. సో టైప్ 1 టైప్ 2 ఇలా ఉన్నాయన్నమాట. సో టైప్ 2 మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సమ్ టైమ్స్ మనకి ల్యాప్టాప్స్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా, VMware వర్క్ స్టేషన్ కానీ, లేదు అంటే మీరు ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అనుకోవచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో ఇది ఏంటి అంటే టైప్ 2 కింద వస్తాయి. నాకు ఆల్రెడీ నాదొక హోస్ట్ ఓఎస్ ఉంది, దానిపైన నేను ఇంకా ఏదో ఎక్స్ట్రాగా చేసి ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ సమ్ వర్చువల్ మెషిన్స్ అనమాట. ఆల్ రైట్. సో మోస్ట్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్లికేషన్స్కి మొత్తం హార్డ్వేర్ అవసరం లేదు కాబట్టి నేను ఈ హంగామా అంతా చేస్తున్నాను. వన్స్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ రన్నింగ్ అవుతుందనుకోండి,
సో దాని తర్వాత నేను మార్చాలనుకున్నాను దానికి అలొకేట్ చేసిన రిసోర్సెస్ని. పాసిబుల్ అంటే అబ్సల్యూట్లీ పాసిబుల్. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే సమ్ మోడిఫికేషన్స్ చేసేస్తే మనకి హైపర్వైజర్ అనేది ఆ మెసేజ్ ఏదైతే మనం సిస్టమ్ ఫిజికల్ రిసోర్సెస్ని మోడిఫై చేస్తుంటే ఆ మెసేజ్ అనేది క్యాప్చర్ చేసి ఆ చేంజెస్ని స్టోర్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. ఇదంతా ఇన్స్టెంట్ స్పీడ్లోనే, ఇట్స్ నాట్ టేకింగ్ మచ్ టైం అనమాట. ఆల్ రైట్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను వర్చువల్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్ కాన్ఫిగరేషన్కి ఇండిపెండెంట్గా రన్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు నేను రేపు పొద్దున్నే హార్డ్వేర్ వెండర్ని మార్చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, యూ కెన్ వెరీ వెల్ డూ దట్. మేబీ విత్ అ మినిమల్ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ మైగ్రేషన్ టు హ్యాపెన్. బట్ వన్ థింగ్ టు కన్సిడర్, ఇక్కడ మనకి డేటా బ్రీచ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది బికాజ్ ఆఫ్ వర్చువలైజేషన్. అంటే మొత్తం సర్వర్ మొత్తం మీ కంట్రోల్లోనే ఉంది అనుకోండి, అంటే మొత్తం అప్లికేషన్స్ అన్నీ మీ కంపెనీవే అనుకోండి, అంటే ఒకరినొకరు ట్రస్ట్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇలాంటిది మీరు ఒక ప్రైవేట్ సర్వర్ లా కాకుండా పబ్లిక్ సర్వర్ మీద మీ అప్లికేషన్ని రన్ చేస్తున్నారనుకోండి, పక్కన ఇంకా సమ్ మాల్వేర్ అప్లికేషన్ ఉండొచ్చు విచ్ ఇస్ ట్రయింగ్ టు సెన్స్ యువర్ పర్టిక్యులర్ ఆపరేషన్స్ కానీ మీ సమ్హౌ. సో ఇలాంటివంతా డేటా బ్రీచ్ చేయడానికి మీకు సిగ్నిఫికెంట్గా రిస్క్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట వర్చువలైజేషన్ వల్ల. అండ్ ఆల్సో సమ్టైమ్స్ మీరు డిఫరెంట్ ఓఎస్లు ఇన్స్టాల్ చేస్తున్నారనుకోండి, మళ్ళీ లైసెన్సింగ్ కన్సిడరేషన్లు ఇవన్నీ కూడా కొద్దిగా చూసుకొని ఈజ్ ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్, ఇవన్నీ కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఈ పక్కన అప్లికేషన్ ఇంకేదైనా తేడా చేస్తుంది అనుకోండి, మొత్తానికి మీ సిస్టమ్ మీ సర్వర్ మొత్తం డౌన్ అయిపోయిద్ది. సో ఇది ప్రైవేట్ ఆర్ పబ్లిక్ బోత్ సర్వర్స్లో మీరు ఇది అనుకోవచ్చు. సో ఆ పక్కన అప్లికేషన్స్ వీఆర్ లైక్ ఇంటర్డిపెండెంట్, ఆ నాయిసీ నేబర్ కాన్సెప్ట్ చెప్పినట్టు. సో వీఆర్ లైక్ ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ అనుకోవచ్చు. ఆల్ రైట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సరే క్లౌడ్ కంప్యూటింగ్ బాగా వినిపిస్తుంది, అసలు వర్చువలైజేషన్ క్లౌడ్ కంప్యూటింగ్ రెండు ఒకటేనా, ఇలాంటి క్వశ్చన్స్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటండి, ఇప్పుడు మనం అమెజాన్ ఏడబ్ల్యూఎస్కి అయినా లేకపోతే గూగుల్ జీసీపీకి వెళ్ళినా లేదంటే అజూర్కి వెళ్ళినా ఏం చేస్తున్నారు మనము ఏంటి అంటే వాళ్ళు డేటా సెంటర్ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. డేటా సెంటర్ అంటే ఏంటి, ఎక్కడైతే మీ సర్వర్స్ మొత్తం నీట్గా డిప్లాయ్ చేసి ఉన్నాయో అక్కడ మనం జస్ట్ వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లైక్ పవర్ కట్టా లేదంటే కూలింగ్ ఇష్యూసా, లేదు మనం జస్ట్ వీ విల్ బీ బిల్డ్ ఫర్ అవర్లీ ఆర్ మంత్లీ బేసిస్ వాట్ ఎవర్ ప్లాన్ వీ చూస్ అండ్ దెన్ we pay for those things. సో ఆఫెన్ మనకి డౌట్ రావచ్చు, లైక్ ఇప్పుడు దాకా వర్చువలైజేషన్ చెప్పుకున్నామే అపార్ట్మెంట్ అని, మరి సేమ్ థింగే కదా, బిల్డర్ ఆల్రెడీ కట్టేశాడు అండ్ మనకి సెల్లార్లో ఒక బ్లాక్ ఇచ్చాడు, ఇంతేనా అంటే ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము గేటెడ్ కమ్యూనిటీ. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టయితే గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉండొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, రెండు పక్క పక్కన అపర్ణ ఉన్నాయి అనుకోండి మనకి కొంపల్లిలో అలా. సో లైక్ బోత్ కాంబినేషన్ ఉండొచ్చు అనమాట. సో మొత్తానికి యాజ్ అ సొసైటీ మనకి వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు అబౌట్ సమ్ క్లబ్ యాక్టివిటీస్ కానీ అలా ఏదైనా సరే. సో మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళదే అన్నట్టు అనుకోవచ్చు అనమాట. యూ జస్ట్ పే రెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ పవర్ సప్లై, జనరేటర్స్ రన్ చేయడం కానీ ఇదంతా థింగ్స్ మేబీ వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు అనుకోండి. సో క్లౌడ్ కంప్యూటింగ్లో స్పెసిఫిక్గా వాట్ ఈస్ ఇట్ అడిషనల్ దట్ ఐమ్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ వర్చువలైజేషన్ అంటే, క్లౌడ్ కంప్యూటింగ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు విల్లా కావాలా లేదంటే అపార్ట్మెంట్ కావాలా అనేసి. సో విల్లా అంటే బేర్ మెటల్ సర్వర్. సో మనకి బేర్ మెటల్ సర్వర్ కూడా క్లౌడ్లో ఆప్షన్స్ ఉంటాయి. సో మనం మంత్లీ బిల్లింగ్ అనేది మళ్ళీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద వెండర్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం బేర్ మెటల్ అయినా వాడచ్చు, వర్చువలైజేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కంటైనర్ సాఫ్ట్వేర్గా రన్ చేయొచ్చు. కంటైనర్స్ అంటే ఏంటి, కొద్దిగా ఇంట్రొడక్షన్, నేను ఐ హోల్డ్ ఇట్ ఆన్ టిల్ ద ఎండ్. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే, సో అబ్స్ట్రాక్ట్ చేసి మొత్తానికి వాళ్ళకి స్కేలబుల్ రిసోర్సెస్ ఇస్తున్నాము.
సో ఒక ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటి అంటే మనము ఒక మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది ఇస్తున్నాము. ఎందుకని అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్లో ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్ చేయడం కానీ ప్లాట్ఫామ్స్ అప్లికేషన్స్ కానీ ఏదైనా సో వాళ్ళకి ఈజీగా మేనేజ్ చేయగలగాలి. సో ఇదొక మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇస్తున్నాము. ఆఫెన్ ఇట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ఏపీఐస్ వేరన్ మొత్తం కంట్రోల్ మీ దగ్గర ఉండొచ్చు. ఎప్పుడు స్కేల్ అప్ చేస్తున్నారు, స్కేల్ డౌన్ చేస్తున్నారు, నాకు రేపొద్దున్నే ఏదైనా సేల్ ఉందనుకోండి, నా సర్వర్స్ ఎక్కువ కావాలి, ఇవంతా మీరు అట్ యువర్ ఓన్ థింగ్ అట్ యువర్ ఓన్ స్పీడ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ఆటోమేషన్ లేయర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీప్లేస్ ఆర్ రెడ్యూస్ చేయొచ్చు హ్యూమన్ ఇంటరాక్షన్ని. సో ఎందుకంటే మనం మోస్ట్లీ రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాసెసెస్ ఇస్తున్నాము బేస్డ్ అపాన్ సర్టెన్ సిపియూ కన్స్ట్రెయిన్స్. ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సర్టెన్ ఫీచర్స్ లైక్ నా మెమరీ, నా సిపియూ ఇంత% యూజ్ అయిపోతే యూ ఆటో స్కేల్, ఇదంతా చెప్పచ్చు అనమాట మనం. సో ఆ క్లౌడ్ వెండర్స్ కెన్ ప్రొవైడ్ ఆర్ రాదర్ మనము మానిటర్ చేసుకొని, ఐ థింక్ మనం మానిటర్ చేసుకోలేము వాళ్ళ అండర్లయింగ్ హార్డ్వేర్ని, బట్ ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద వెండర్. సో మొత్తం మీకే బేర్ మెటల్ టైప్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్లో ఐ థింక్ యూ కెన్ వెరీ వెల్ డూ దట్. ఆల్ రైట్, సో మనకు వచ్చే యాడెడ్ బెనిఫిట్స్ ఏంటి అంటే సో సెల్ఫ్ సర్వీస్ యాక్సెస్ ఒకటి, అండ్ నెక్స్ట్ థింగ్ ఆటోమేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేలింగ్ అనేది వస్తుంది, మనకి డైనమిక్ రిసోర్స్ పూల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ ట్రెడిషనల్ వర్చువలైజేషన్లో మనకి రాకపోవచ్చు. సో అది మేజర్ డిఫరెన్స్. సో ఇంకా ఫర్దర్ ఏమైనా చెప్పాలి అంటే ఒక్క రిసోర్స్ని మల్టిపుల్ లాగా బ్రేక్ చేయడానికి మనం వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ని అదొక టెక్నాలజీని వాడుతున్నాము. క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ అంటే ప్రైవేట్ క్లౌడ్ అయితే లేదంటే డిఫరెంట్ కంపెనీస్ పబ్లిక్ క్లౌడ్ అయితే ఒక సింగిల్ పూల్ ఆఫ్ ఆటోమేటికలీ ప్రొవిజన్ సర్వర్స్ అనమాట, ఆటోమేటికలీ ప్రొవిజన్ రిసోర్సెస్ అనుకోవచ్చు. సో ఆ పూలింగ్ అండ్ ఆటోమేటింగ్ ద వర్చువల్ రిసోర్సెస్ ఫర్ ఆన్ డిమాండ్ యూజ్, ఇది అనమాట నా బేసిక్ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ అన్నట్టు అనుకోవచ్చు. హౌ కెన్ ఐ డిసైడ్ విచ్ టు గో ఫర్ అంటే మీరు ఒకవేళ మేనేజ్మెంట్ రోల్లో ఉంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద power to take some decision on behalf of your company, సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే మనము ఒక డెవలప్మెంట్ సైడ్ నుంచి ఒక పిఓసి అనేది లాగా చిన్నది క్రియేట్ చేసుకొని అదే అప్లికేషన్ని మనము ఒక బేర్ మెటల్ సర్వర్లో ఒక 1 hour రన్ చేస్తే మనకి ఎంత రిసోర్సెస్ కన్జ్యూమ్ అవుతున్నాయి ఏంటి, ఆర్ బేర్ మెటల్ సర్వర్ మీద రన్ చేస్తున్నాను, సేమ్ థింగ్ హైపర్వైజర్ మీద రన్ చేస్తున్నాను, సేమ్ థింగ్ ఇంకో క్లౌడ్ వెండర్ మీద రన్ చేసి ఆల్ ద 3 నేను అప్లికేషన్ పర్ఫార్మెన్స్ని చెక్ చేసి ఫైనల్లీ నాకున్న కన్స్ట్రెయిన్స్లో, నాకున్న బడ్జెట్లో, నాకున్న సర్వీస్ మేనేజ్మెంట్ స్కిల్స్, నా పీపుల్కి అడ్మినిస్ట్రేటివ్ థింగ్ కూడా ఉండాలి కదా ఇప్పుడు మనం వర్చువలైజేషన్ అవన్నీ వెళ్తుంటే. సో ఇవన్నీ బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఆల్ రైట్, ఆల్మోస్ట్ మనం వీడియో ఎండ్కి వచ్చేస్తున్నామండి. సో ఇక్కడ నేను మీకు ఈరోజు ఇచ్చే బోనస్ టిప్ ఏంటి అంటే మీరు ఒక డెవలపర్ అయితే వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ ఫ్రమ్ యువర్ ఎండ్. సో మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్ అనేది మనకి బాగా పాపులర్గా ఉంది ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎరాలో. సో ట్రెడిషనల్గా నేను ఒక పెద్ద అప్లికేషన్ ఇచ్చేస్తాను, సో అది స్కేల్ చేయడానికి వీలుండదు అంటే అనవసరమైన కొన్ని థింగ్స్ కూడా స్కేల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. మెయింటైనబుల్ కాదు, టెస్టబుల్ కాదు, అంటే ఒక బగ్ ఉందనుకోండి చాలా కష్టంగా మనం ఎతకాల్సి ఉంటుంది మొత్తం ఫ్లోలో. సో అలా ఏపీఐ బేస్డ్ అప్రోచ్గా మనం మార్చుకొని, సో మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్ ఏంటి అంటే లూజ్ కప్లింగ్ చేస్తున్నాము. ఇండిపెండెంట్గా ఒక్కొక్క సర్వీస్ రన్ అవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ అదర్ థింగ్స్ డెఫినెట్లీ యూ మేక్ సమ్ ఏపీఐ రిక్వెస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో బట్ మెయిన్ కాన్సెప్ట్ ఇస్ లూజ్ కపుల్ చేయడం, ఇండిపెండెంట్లీ డెప్లాయబుల్ అండ్ నా బిజినెస్ క్యాపబిలిటీస్కి అరౌండ్ ఆర్గనైజ్ అయి ఉండడం, and then a small team should be an owner of that particular service. సో ఇవంతా highly maintainable and testable. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టిన వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఆల్రెడీ మనకి ఈ పిక్చర్ ఐ థింక్ ఇట్స్ ప్రెటీ మచ్ క్లియర్. సో లైక్ అకౌంటింగ్ అనే సర్వీస్ ఒకటి
పెట్టుకోవచ్చు, నేను పేమెంట్ గేట్వే అనేది ఒక సర్వీస్ పెట్టుకోవచ్చు, అండ్ దెన్ ప్రొఫైల్కి ఒక సర్వీస్ పెట్టుకోవచ్చు. లైక్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ రిక్వెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అండ్ ఆల్ ద మ్యాథ్ యూ కెన్ డూ. లాగిన్ పేజ్కి కానీ, సో డిపెండింగ్ అపాన్ మై ట్రాఫిక్ నేను ఇండిపెండెంట్గా ఈ సర్వీసెస్ని స్కేల్ చేసుకొని లెవరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ రైట్, సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఈ మైక్రో సర్వీసెస్ కాన్సెప్ట్ని ఫర్దర్ పవర్ఫుల్గా చేంజ్ చేసింది కంటైనరైజేషన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం వర్చువలైజేషన్ చూసుకున్నాము, ఇందాక సర్వర్ వర్చువలైజేషన్ గురించి మాట్లాడాము. సో అలానే అప్లికేషన్ వర్చువలైజేషన్ అనేది మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్లీ ఏంటి అంటే, నా అప్లికేషన్ ఓఎస్ మీద డిపెండెంట్ అవ్వకుండా యామ్ ఐ డూయింగ్ సంథింగ్. సో నేను రేపు పొద్దున్నే క్లౌడ్లో రన్ చేయొచ్చు, లేదు అంటే బేర్ మెటల్లో రన్ చేయొచ్చు, లినక్స్ ఓఎస్ ఉండొచ్చు ఒక దాని మీద, ఇంకో దాని మీద ఇంకేదన్నా ఉండొచ్చు. సో ఇదంతా సంబంధం లేకుండా నా అప్లికేషన్ ఎన్క్యాప్సులేట్ చేసి నీట్గా ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డెలివర్ ఈ పర్టికులర్ ఐసోలేషన్ అనేది నేను బ్రింగప్ చేస్తే, it is a win-win situation for both the company as well as the customer. So with that note, I will be ending this particular video. Hope it was helpful to some extent. సో ఇదంతా చేసేది ఎందుకు అండి, హ్యాపీ కస్టమర్ కోసం. సో నేను ఇక్కడ 2 ఇమేజెస్ పెట్టాను. సో ఫైనలీ కస్టమర్ హ్యాపీగా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉండడమే కదండి మనకందరికీ కావాల్సింది. సో ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.